Hi students, welcome to our channel Easy Inter Math. Today we will discuss straight lines 9a chapter 9th problem. Find the angle between x-axis and the line joining the points 2 points. సో మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు, యాంగిల్ లైన్ యొక్క యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. ఇప్పుడు ఎక్స్ యాక్సెస్ మీద ఈ 2 పాయింట్స్ యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఇక్కడ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికోసం సొల్యూషన్ given points given 3, -1, 4, -2. మనకి 2 పాయింట్స్ ఇచ్చి స్లోప్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా ఏంటి? స్లోప్ m ఈక్వల్స్ టు y2 minus y1 by x2 minus x1. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎక్స్ యాక్సిస్ మీదుగా యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం ఫార్ములా యూజ్ చేస్తాం? m ఈక్వల్ టు tan theta. m ఈక్వల్స్ టు tan theta. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఈ థీటాని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ యూజ్ చేసుకొని మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో స్లోప్ ఫైండ్ అవుట్ చేసి థీటాని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో దీనికోసం ఈ 2 పాయింట్స్ యూజ్ చేసుకొని మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇది x1 y1 x2 y2. సో y2 -2 minus y1 -1 by x2 4 x1 -3. So -2 minus of minus plus 1 by 4 minus 1 4 minus 3 1. So -2 minus 1 1. m ఈక్వల్ టు మనకి స్లోప్ ఎంత వచ్చింది? -1. సో నౌ మనకి ఫార్ములా తెలుసు. ఏమి? m ఈక్వల్స్ టు tan theta. m ఈక్వల్స్ టు tan theta. ఇప్పుడు మనకి m వాల్యూ తెలుసు. సో దానికి మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి tan theta వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. tan theta ఈక్వల్స్ టు -1. ఇప్పుడు మనం ఈ వాల్యూని చేంజ్ చేయకుండా theta వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. theta ఈక్వల్స్ టు మనకి థీటా tan థీటా ఏ క్వాడ్రంట్లో మైనస్ ఉంటుంది? tan 1 45 degrees. సో 45 degrees. మనకి ఏ క్వాడ్రంట్లో మైనస్ ఉంటుంది? tan అనేది tan వాల్యూ ఎప్పుడు మైనస్ నెగిటివ్ వస్తుంది? సెకండ్ క్వాడ్రంట్లో. సో 180 minus 45 degrees. 180 degrees minus 45 degrees చేస్తే మనం ఇక్కడ ఈ వాల్యూని మార్చకుండా దాని యొక్క రూపంని మారుస్తున్నాం. సో మనకి మళ్ళీ అదే వస్తుంది. 180 minus theta tan thetaనే, కానీ మైనస్ ఈ సెకండ్ క్వాడ్రంట్లో మైనస్ వస్తుంది. సో మైనస్ కోసం 180 minus 45 degrees. 1 ఎప్పుడు వస్తుంది? tan థీటాలో tan 45 degrees 1 కాబట్టి. సో 90 minus 45. థీటా ఈక్వల్స్ టు 180 minus 45 ఎంత? 135 degrees. సో మనకు వచ్చేసింది ఈజీగా. థీటా ఈక్వల్స్ టు మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమని చెప్పింది యాంగిల్. సో థీటా ఈక్వల్స్ టు 135 degrees. Thus the angle between the angle between the x-axis
is 135 degrees. సో మనకు కావాల్సింది ఫైండ్ అవుట్ చేసామన్నమాట. ఇప్పుడు ఇన్ దిస్ వీడియో వి సాల్వ్ ది ప్రాబ్లం 9th. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో యాంగిల్ ఫైండ్ అవుట్ చేసాం. ఏ ఫార్ములా యూస్ చేసుకొని మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే స్లోప్ యూస్ చేసుకొని m = tan θ గివెన్ పాయింట్స్ యూస్ చేసుకొని మనం స్లోప్ని ఫైండ్ అవుట్ చేసాం. మళ్ళీ ఈ స్లోప్ నుంచి మనం తీటాని ఫైండ్ అవుట్ చేసాం అనమాట. సింప్లిఫై చేసి తీటాని ఫైండ్ అవుట్ చేసాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. If you want me to solve any specific problem from any chapter, let me know in the comment. So I will upload in the next video. In next video, we will discuss 10th and 11th problem. Thank you.